అన్నామలై గారు మొన్న ఈ మధ్య ఒక తమిళనాడులో జరిగినటువంటి ఒక రేప్ ఇన్సిడెంట్కి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. కరెక్ట్. అన్నామలై ట్వీట్ని ఆయన కోట్ చేశారు. అన్నామలై ట్వీట్లో ఏంటంటే ఒక 3 ఏళ్ల బాలిక పైన ఒక నార్త్ ఇండియన్ అత్యాచారం చేశాడు. ఆ సెక్షువల్ అసాల్ట్ కేసు అది. దానికి సంబంధించి నార్త్ ఇండియన్ అనే మాటని ఒక 10 సార్లు వాడారు ఆయన. ఆల్మోస్ట్ 3-4 సార్లు అందులో మెన్షన్ చేస్తూ వచ్చారు. నిజానికి అన్నామలై గారి నుంచి నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనే మాట ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నార్త్ ఇండియా అనే మాట మాట్లాడుతున్నారా ఒకటి. రెండోది ఆయన అన్న దాంట్లో ఏంటంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు తమిళనాడులో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ నమోదు చేసుకోవాలని నేను తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని అన్నామలై గారు మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సాయి గారు, ఈ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ డిబేట్ అన్నామలై గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఇప్పుడు నాకు ట్వీట్ కూడా పంపించారు, నేను దాని ముందు కూడా రివ్యూ చేసుకున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన అన్నామలై చేశాడా లేదా అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే కరెక్ట్, బహుశా గురుమూర్తి గారు ఇప్పుడు కామెంట్ చేశారు, అదే చదివాను నేను, మన తుగ్లక్ గురుమూర్తి గారు. ఆయన కూడా అన్నారు ఈయన ద్రవిడియన్ వైపు వెళ్ళిపోతున్నాడా అని ఒక డౌట్ చెప్పారు. అవును, అన్నామలై గారు దీనికన్నా ముందు 3 లాంగ్వేజ్ పాలసీ గురించి కూడా ట్వీట్ చేశారు. రిజైన్ చేసే ముందు చేశారు. కరెక్ట్. దాని తర్వాత ఇప్పుడు నీట్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో ద్రవిడియన్ పాలిటిక్స్ ఫాలో చేసి అదే పాత్లో అన్నామలై వెళ్తున్నారా అని ఒక డౌట్ వస్తుంది. మనం అందరం ఏమన్నాం అంటే అన్నామలై ద్రవిడియన్ కాదు, విజయ్ వైపు వెళ్తున్నారు. విజయ్ ఆడియన్స్ ఎవరు ఉన్నారో, విజయ్ ఓటర్స్ ఎవరున్నారో వారిని ఆకర్షించడానికి ఏదైనా ఆయన కామెంట్స్ చేస్తారనుకున్నప్పుడు ఈయన ఇటువైపు వెళ్తున్నారు. ఇప్పుడు దీనికి ఇదే కామెంట్ యాక్చువల్లీ పినరాయి విజయన్ చేశారు దీనికన్నా ముందు. ఓకే, అప్పుడు కేరళలో కొన్ని రేప్ అండ్ మర్డర్ కేసులు జరిగినప్పుడు నార్త్ ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేరళలో ఇటు కంప్లీట్ కేరళ నడిపిస్తున్న వాళ్ళందరూ అవుట్ సైడ్ కేరళ నుంచి ఉన్నాలే మొత్తం అని. నేను అక్కడ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అని చెప్పను. ఈ తమిళనాడు నుంచి ఉన్న వాళ్ళు, మన దగ్గర ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ముందు ఫస్ట్ నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు గుర్తుంది, ఇప్పుడు కూడా నేను చెప్పాను దీనికన్నా ముందు ఒక 2-3 సార్లు. మా ఊర్లో ఆ టైంలో 91లో ఏలూరు నుంచి చాలా ఫ్యామిలీస్ వచ్చారు ఉండడానికి, అక్కడ పనిచేయడానికి. అప్పుడు నేను కనుక్కున్నాను వాళ్ళు, బాబు ఏలూరు ఎంతో దూరం ఉంది, మీరు ఎక్కడికి వచ్చారని అంటే, అక్కడ జీతం ఏముంది సార్ ఆ టైంలో అంటున్నారు. అక్కడ 300-400 రూపాయలు ఇస్తారు సార్ మాకు ఇక్కడ 600 వస్తున్నాయి మాకు అన్నారు. అఫ్కోర్స్ నౌ ఇట్ ఇస్ గాన్ అప్ టు 1500 అన్స్కిల్డ్ లేబరర్కి. కరెక్ట్. సో అక్కడే నాకు స్ట్రైక్ అయింది. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే వీళ్ళు మేస్త్రీలు అయిపోయారు, ఇల్లు కట్టుకున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. దెన్ వాళ్ళు బయట నుంచి బీహార్ నుంచి యూపీ నుంచి తెచ్చుకుంటున్నారు. మై ఓన్ బ్రదర్ ఇన్ లా, ఆయన పళనిలో ఒక ఫామ్ ఉంది, ఆయన పెద్ద ఫామ్ ఉంది, గ్రానైట్ అంతా ఉంది ఆయన దగ్గర. ఆయన మొన్న నాకు ఫోన్ చేసి అంటున్నారు, సురేష్ ఈ ఎలక్షన్ తర్వాత మన వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్ తర్వాత నాకు లేబరర్స్ ఎవరు రిటర్న్ రాలేదండి. ఆయన దగ్గర చాలామంది బెంగాలీ వాళ్ళు పనిచేసేటోళ్ళు, ఫామ్లో కానీ గ్రానైట్ దాంట్లో పనిచేసేటోళ్ళు. కానీ ఇప్పుడు సడన్గా ఎవరు రావట్లేదని చెప్పి ఫోన్ చేశారు నాకు. నేను జార్ఖండ్ నుంచి బీహార్ నుంచి తెప్పించుకుంటున్నాను, కానీ బెంగాలీ వాళ్ళు ఎక్కడ పోయిందో నాకు తెలియదని చెప్పారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, సాయి గారు, వాట్ ఈస్ దిస్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ మైగ్రేషన్ అని చెప్పేసి. మనం ఎప్పుడు తెలుసు, ఇప్పుడు కాదు, కేరళలో నేను చెప్పాను చూడండి, ఎప్పటి నుంచో బీహార్ వాళ్ళు అంటే బీహారీ అంటే మనం నార్మల్ ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ముందు సౌత్ ఇండియన్స్ మద్రాసీ అని పిలుస్తుండే. అవును, మనం కూడా ఒక టర్మినాలజీ వచ్చేసింది, నార్త్ ఇండియా నుంచి ఆడు జార్ఖండ్ నుంచో బీహార్ నుంచో యూపీ నుంచో అస్సాం నుంచి ఆడు బీహారీ అని చెప్తాం. అన్నామలై దానికి కొంచెం డిఫైన్గా నార్త్ ఇండియన్ అని చెప్పారు. ఇది ఆయన పాలిటిక్స్ ఉండొచ్చు బహుశా. అంటే నాకు ఒక్క దగ్గర కాదు అన్నమలై మాట్లాడేది 2-3 సార్లు నార్త్ ఇండియా అని ఆయన మెన్షన్ చేశారు. ఆయన ట్వీట్లో ఉంది, అదే నేను చూసాను, ట్వీట్లో ఉంది. ఒకసారి కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఇలా చేస్తున్నారు అంటే బేసికలీ ఆయన చెప్పవచ్చు, బేసికలీ తమిళనాడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ సంబంధించినటువంటి మైగ్రెంట్స్ అనే వాడినా అనే వేరే విషయం. ఈవెన్ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కేరళ నుంచి ఉండవచ్చు, ఎక్కడ నుంచి ఉండొచ్చు. బట్ నార్త్ ఇండియన్ స్పెసిఫిక్ అనడం అంటే ఇట్స్ ప్యూర్లీ ఒక పొలిటికల్ టర్మ్ అది తమిళనాడులో. ఈవెన్ కమెంట్స్లో కొంతమంది రాస్తున్నారు కదా, తమిళనాడు రాజకీయాల్లో నార్త్ ఇండియన్ అనేది ఒక ట్రిగరింగ్ హ్యాష్ ట్యాగ్ లాంటిది, అది ఆల్మోస్ట్ ఒక రావాలంటే అదే రావాలి. కరెక్ట్. హేట్ ఫర్ నార్త్ ఇండియా, హేట్ ఫర్ హిందీ. సాయి గారు, కేరళలో ఇదే వర్కర్ని ఒక టర్మ్ వాడతారు అక్కడ, అతిథి తొழிలాలి అంటారు. తొழிలాలి అంటే వర్కర్, అతిథి ఈజ్ గెస్ట్. ఓకే, అక్కడ లేబరరు అతిథి తొழிలాలి, దట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్ టర్మ్. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ వాడతారు. బిఫోర్ దిస్ వాళ్ళని ఇన్సల్టింగ్గా వాడేటారు, అలాగే మీరు చెప్పినట్లనే నార్త్ ఇండియన్స్ బీహారీ వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు అతిథి తొழிలాలి. కేరళలో ఒక సిస్టమ్ ఉంది సాయి గారు, ఇది ఎందుకంటే ఇది పాపులేషన్ మైగ్రేషన్ ఎప్పటి నుంచి ఉండదు. ఒక ట్రైన్ ఉండే ముందు యూపీకి వీక్లీ వన్స్ గోరఖ్పూర్కి. ఇప్పుడు పర్ డే 2 ట్రైన్లు ఉన్నాయి యూపీకి, ఎవ్రీ డే 2 ట్రైన్లు.
అస్సాంకి ఉంది, జార్ఖండ్ వైపు ఉంది. సో ద మైగ్రేషన్ ఆఫ్ పాపులేషన్ జరిగినప్పుడు ఎస్ చాలా మటుకు క్రైమ్ కేరళలో కూడా జరిగింది, జరగలేదని కాదు. మొన్న ఒక రివర్స్ ఇన్సిడెంట్ జరిగింది సాయి గారు, మీరు చూసుంటారు. కేరళ నుంచి ఒక అబ్బాయి అని చెప్పలేము, మిడిల్ ఏజ్ మ్యాన్ వెంట్ విత్ హిస్ ఫ్రెండ్, బెంగాలీ ఫ్రెండ్ టు బెంగాల్. అక్కడికి వెళ్ళి వాడు తిరుగుతూ ఈ లాస్ట్ హిస్ వే, ఎక్కడో వాడు మార్కెట్కి వెళ్ళాడు, అక్కడి నుంచి వాడు వెళ్ళలేకపోయాడు, వాడికి హిందీ రాదు ఎక్కువ. తిరుగుతూ ఏదో విలేజ్కి వెళ్తే వాళ్ళు అందరు కలిసి వీడు అక్కడి నుంచి వచ్చిన దొంగ అని చెప్పి తీసి కొట్టి చంపేశారు అని. జస్ట్ డే బిఫోర్ యెస్టర్డే, 3 రోజుల ముందు. ఆలోచించండి, అప్పుడు కేరళలో దాని గురించి ఉన్న పాలిటిక్స్ సపరేట్ స్టార్ట్ అయింది. అంటే బీజేపీ వాళ్ళు బెంగాల్లో కేరళ వాళ్ళని చంపేశారు, అది కాంగ్రెస్ సిపిఎం వాళ్ళ పాలిటిక్స్ అన్నమాట. కానీ అన్నామలై గారు ఇది ఎందుకు చెప్పారు? అన్నామలై ఎందుకంటే గురుమూర్తి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, అది మన తుగ్లక్ గురుమూర్తి గారు. ఆయన అన్నారు అన్నామలై పాసిబ్లీ ఇటువైపు వెళ్తున్నారేమో, ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద ద్రవిడియన్ ఫిలాసఫీ. అదర్వైజ్ ఆయన ఒట్టిగా ఎంప్లాయీ అని చెప్తుండే, లేకుంటే వర్కర్ అని చెప్తుండే, నార్త్ ఇండియన్ వర్కర్. కానీ ఆయన టిపికల్ పోలీస్ దాంట్లోనే ఆయన ఒక లాంగ్వేజ్ మాట్లాడుతూ ఆయన ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయడం కంపల్సరీ అన్నాడు. వర్కర్స్ ఇది ఈవెన్ కేరళలో చేస్తున్నారు. కేరళలో పెరుంబావూర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడ బెంగాలీ సినిమాలు కూడా నడుస్తాయి అక్కడ థియేటర్స్లో, లోకల్ థియేటర్స్లో, ఎందుకంటే మొత్తం బెంగాలీ ఫ్యామిలీస్ అక్కడ. అండ్ అగైన్ ఐమ్ రెఫరింగ్ వెన్ ఐ సే బెంగాలీ ఎంటైర్ బెల్ట్ అనమాట, అస్సాం నుంచి, ఒడిశా నుంచి, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి అందరూ అదే వస్తారు. మీరు బిలీవ్ చేయరు, దాంట్లో చాలామంది అక్కడ సెటిల్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఎస్ఐఆర్లో కేరళలో మీకు 18,000 మంది దొరికారు, 18,000 దొరికారు. మిగతా స్టేట్లో 1 కోటి మంది, 50 లక్షలు, 60 లక్షలు, యూపీలో 3 కోట్లు, ఇక్కడ గుజరాత్లో 2 కోట్లు, ఈవెన్ మనం వెస్ట్ బెంగాల్లో చూసాం ఆల్మోస్ట్ 90 lakh పీపుల్ వర్ రిమూవ్డ్. కేరళలో ఓన్లీ 18,000. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరెవరు వచ్చి సెటిల్ అయిపోయారో వాళ్ళని అక్కడ ఓటర్ ఐడి ఇప్పించేశారు. ఓకే, సో అన్నామలై గారు పాలిటిక్స్ మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఐ థింక్ ఈస్ మూవింగ్ టువర్డ్ ద ద్రవిడియన్ మెంటాలిటీ ఒకటి ఉంది. ద్రవిడియన్ అని కాదు, చెన్నైలో నేను చూశాను సాయి గారు. లేదంటే ఇంకొకటి కూడా ఉండొచ్చు సార్, అంటే ఆయన ఎంత మాట్లాడినా ఆ బీజేపీ ముద్రనే ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు. బికాస్ ఈ ఎండ్ ఆఫ్ ద డే ఆయనకు ఒక స్టాంప్ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఎంత బయట ఒక పార్టీ పెట్టినా ఇంకోటి చేసినా ఈజ్ బీజేపీ మ్యాన్ అనే అది ఒకరోజు బీజేపీకి వెళ్ళిపోతాడనే ఉంటుంది కదా, అదర్వైజ్ పొత్తు పెట్టుకుంటాడు, చెరిపి వేసే ఒక ప్రయత్నం కూడా చేస్తుండవచ్చు. సో బహుశా ఆయన అన్నామలై నాకు పర్సనలీ మీట్ అని చెప్పాను, ఐ స్పోక్ టు హిమ్, ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ జంప్ లైక్ దట్, జస్ట్ లైక్ దట్ కాదు. ఓకే, ఆయన చాలా కేర్ఫుల్గా ఉండి మాట్లాడతారు. అండ్ న్యాచురల్లీ ఆయన ట్వీట్ చేస్తున్నప్పుడు ఆయన చేయరు, మనకు అందరూ తెలిసి ఒక సోషల్ మీడియా టీం ఉంటుంది, వాళ్ళు ట్వీట్ చేస్తారు. కానీ సచ్ కైండ్ ఆఫ్ ట్వీట్స్ వాళ్ళు చూపించుంటారు, ఒకసారి చెక్ చేయండి సార్ డ్రాఫ్ట్లో ఉంది, ఒకసారి ఇది మీరు అప్రూవ్ చేస్తే వీళ్ళు పబ్లిష్ ఇట్ అని చెప్పేసి. కానీ ఐ థింక్ ఇట్స్ అన్నామలై గురించి మనం ఓవరాల్ ఒక ఇమేజ్ ఏముందంటే ఒక టైంలో ఒక ప్రధానమంత్రి కూడా కావచ్చు దేశానికి అని చెప్పేసి. ఐఏఎం లక్నోలో చదివారు ఆయన, ఐఏఎస్ సివిల్ సర్వీస్ చేసినప్పుడు కూడా ఐఏఎం లక్నోలో ఎంబీఏ చేశారు, అంటే పీజీడీఎం చేశారు అక్కడ. న్యాచురలీ అన్నామలై నార్త్ ఇండియన్ ఒక హిందీ మాట్లాడతారు, బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐపీఎస్ ఆఫీసర్. ఇదన్నీ ఉన్నప్పుడు కూడా ఇట్లా ఎందుకు చేశారని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. డెఫినెట్గా మన ప్రేక్షకులు ఇంకోటి సంఘటన కూడా జరిగింది సార్ ఈ వారంలోనే. ఒక వీడియో సందేశం ఏదో పెట్టాడు ఆయన, 18 లక్షల మంది ఫాలోవర్స్ ఏమో ఉన్నారు, 50 లక్షల మంది అంటే 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే కనుక తనని ఫాలో అవుతున్న వాళ్ళు చేసుకుంటే అప్పుడు మనం పొలిటికల్ జర్నీ గురించి ఆలోచిస్తామంటూ ఒక వ్యాఖ్య చేశారు. దానికి రెస్పాండ్ అయ్యారు తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ నయనార్ నాగేంద్రన్ రెస్పాండ్ అయ్యారు. నాగేంద్రన్ అడిగితేనో ఒక మీడియా ప్రతినిధులు ఎవరు అడిగితే ఆయన ఇంతమంది, ఆయన జస్ట్ పార్టీ వీడిన కొన్ని రోజుల్లోనే 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు కదా అని అడిగితే నాగేంద్రన్ ఒక మాట అన్నారు. నాగేంద్రన్ ఏమన్నారంటే అందులో ఏముంది, బాట్స్ పెడితే వచ్చేస్తాయి, నంబర్స్ పెరగడం పెద్ద లెక్క కాదు అది అని చెప్పేసి నాగేంద్రన్ కొట్టి పారేశారు. అంటే క్వశ్చన్, నా పాయింట్ ఏంటంటే ఒకవైపు అన్నామలై బయటకు వెళ్ళిపోవడము, అన్నామలై నార్త్ ఇండియా అని ట్వీట్ చేయడము, నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇట్లాంటి మాట రావడం, తమిళనాడు నార్త్ ఇండియా అనడము, ఇంకోవైపు నాగేంద్రన్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నాగేంద్రన్ ఏమో ఆయన్ని డైరెక్ట్గా ఇంకా టేక్ ఆన్ చేయాల్సిందే మనము అనే ఒక పరిస్థితి బీజేపీ కూడా వచ్చిందా, లేదా ఇది గేమ్ ప్లాన్లో భాగమా? ఐ థింక్ ఇప్పుడు అన్నామలై ప్రెసెంట్లీ ఈజ్ కన్ఫ్యూజ్డ్, ఆనెస్ట్ అన్నామలై ఈజ్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే ఆయన విజయ్ ఓటర్స్ వైపు వెళ్ళాలన్నా డిఎంకే స్పేస్ వెకేట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఏఐడిఎంకే స్పేస్ వెకేట్ చేస్తున్నారు కంప్లీట్లీ. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ డిఎంకే వైపు వెళ్ళిపోయారు. ఆ డిఎంకే ఎమ్మెల్యేస్ కూడా ఇప్పుడు చాలామంది మనకు తెలియదు వచ్చే ఎలక్షన్లో బీజేపీని సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అన్నామలైకి ఒక డౌట్ ఉంది, సో వాళ్ళు బీజేపీ వైపు వెళ్ళిపోతే ఆ స్పేస్ వేకెంట్ అయిపోతుంది.
సో ఇట్స్ ఎ ట్రైపార్టీ కాంటెస్ట్. విజయ్, అన్నామలై, డిఎంకే, ఏఐడిఎంకే ఉండదు నెక్స్ట్ ఎలక్షన్ దాకా. ఈ పరిస్థితుల్లో పాసిబ్లీ ఆయన సెకండ్ పొజిషన్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అన్నామలై డిఎంకే పొజిషన్ తీసుకుంటున్నారు, విజయ్ ఓటర్స్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇది నా అనాలిసిస్. ఎందుకంటే ఆయన స్ట్రాటజీ చూస్తే అదే అర్థమవుతుంది. హీల్ అపీల్ టు ద యంగ్ ఓటర్స్. విజయ్ ది మెయిన్ కాన్స్టిట్యువెన్సీ. మహిళలు కాకపోవచ్చు కానీ యంగ్ ఓటర్స్ని అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళు కాకుండా ట్రెడిషనలీ ద్రవిడియన్ ఓటర్స్. సాయిగారు ఎంత చెప్పినా కానీ ఈ ఎలక్షన్లో డిఎంకే ఏడిఎంకే కలిపి తక్కువ ఏమి కలవలేదు. వాళ్ళు 120 సీట్స్ పర్సెంటేజ్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే ద్రవిడియన్ మెంటాలిటీ ఇప్పుడు కూడా తమిళనాడులో ఉంది, ఎక్కడ వెళ్ళలేదు. మనం అనుకుంటూ అయిపోయింది ఫినిష్డ్ అది కాదు, ఇట్ ఇస్ స్టిల్ దేర్. ఓన్లీ క్వశ్చన్ ఇస్ నౌ ఇప్పుడున్న దాని ప్రకారం, ఎందుకంటే ఎలక్షన్ 5 సంవత్సరాల దూరం ఉంది. ఇంకా ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు. ఒక్క లోక్సభ ఎలక్షన్ రాబోతుంది 2029. బట్ దాంట్లో ఐ డోంట్ థింక్ అన్నామలై విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్. అన్నామలై నేను అనుకుంటే ఒక బిగ్గర్ గేమ్ ప్లాన్ సాయిగారు. మనం ఇద్దరు కూర్చొని వాళ్ళు డిబేట్ చేస్తున్నాం. ఒక ప్రేక్షకులు అడిగారు, సాయిగారు ఈ మాట 3 నెలల తర్వాత ఎవరికి గుర్తుంటుంది? వీక్ ఇస్ ఎ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు ఇంగ్లీష్. మన పబ్లిక్ మెమరీ ఇండియాలో ఎంత షార్ట్ ఉందంటే, మిమ్మల్ని మన ప్రేక్షకుల్ని ఒక 2 నెలల ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అడిగితే వాళ్ళకి గుర్తుండదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, వన్ ఆఫ్ ద టాపిక్స్ వీ షుడ్ డిబేట్ ఇస్ దాట్ టుడే. స్వప్నలో కాంప్లెక్స్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎంతోమంది చనిపోయారు. కాల్ సెంటర్ ఎంప్లాయీస్ 9 మంది 6 మంది 9 మంది చనిపోయారు. యంగ్స్టర్స్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళకి గుర్తుందో సాయి గారు ఇప్పుడు ఎవరికైనా? దిస్ ఇస్ ద ప్రాబ్లం. మన పాలిటిక్స్లో కూడా అంతే. మనం ఒక స్టేట్మెంట్ ఇవాళ చేస్తాం, మనం వారం తర్వాత మనకు గుర్తుండదు అన్నామలై ఏం చెప్పారు, ఎవరు ఏం చెప్పారని చెప్పి. కొంతమందికి గుర్తుండొచ్చు కానీ పొలిటికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళు. అరే అన్నామలై ఆ రోజు ఇట్లా చెప్పారని చెప్పేసి. కానీ అన్నామలై ఐ థింక్ ఈస్ ప్లేయింగ్ ఫర్ తమిళనాడు గేమ్. ఆయనకు అర్థమైపోయింది తమిళనాడులో ఉండాలంటే 2, ఒకటి ద్రవిడియన్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ద్రవిడియన్ ఓటర్స్ ఒక 40% దాకా ద్రవిడియన్ ఓటర్స్ ఉంటారు, 40 నుంచి 45% దాకా వాళ్ళ ఓటర్స్ రావాలి. ఇటువైపు నాన్ ద్రవిడియన్ ఉన్న న్యూ యంగ్ ఓటర్స్ ఉండాలంటే వాళ్ళు అట్రాక్ట్ చేయాలి. అన్నామలై ఈజ్ రైడింగ్ ఆన్ 2 హార్సెస్. 2 గుర్రాల మీద కారు పెడితే, లేకుంటే 2 పడవల మీద కాలు పెడితే ఏమవుతుంది మనకు తెలుసు. యూ హస్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.